చేసుకో, ఆన్ కాల్ డ్యూటీస్ చేసుకో. చదువుకునేటప్పుడు టఫ్ కాంపిటీషన్స్కి దీని శాలరీ చాలా ఇప్పుడు నోటిఫికేషన్స్ కోవాలి. అప్లై చేసుకుంటే బెటర్ లక్ మనకి వస్తుందా రాదా అని పక్కన పెడితే. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వర్కల బ్లాగ్స్. నేను మీకు తెలుసు కదా, రంజిత్ కుమార్ ఫ్రమ్ హైదరాబాద్. యాజ్ ఎ రిజిస్టర్డ్ నర్స్గా నేను సౌదీ అరేబియాలో వర్క్ చేస్తున్నాను. సో మనం కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాం కదా. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ నర్సింగ్ అప్డేట్స్. అండ్ టుడేస్ టాపిక్ వచ్చేసి మేల్ నర్సింగ్ ఆపర్చునిటీస్ ఇన్ అబ్రాడ్ కంట్రీస్ అండ్ ఇన్ ఇండియా. సో ఈ టాపిక్ మీద మనం డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అయితే టార్గెట్గా పెట్టుకున్నాను. చూద్దాం ఎన్ని లైక్స్ వస్తాయో. సో టాపిక్ తెలిసిందే కదా, మేల్ నర్సింగ్ ఆపర్చునిటీస్ అని. మేల్ నర్సెస్కి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. నర్సింగ్ అయిపోయిన తర్వాత 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, లేదంటే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న అబ్రాడ్ కంట్రీస్లో కూడా చాలా వేకెన్సీస్ అయితే వస్తూ ఉంటాయి. టాపిక్లోకి వస్తే, మనం నర్సెస్ ఎమర్జెన్సీ వార్డులో చాలామంది ఎమర్జెన్సీ వార్డులో చేస్తారు. ఓటీ, క్యాత్ ల్యాబ్ అండ్ మెయిన్గా ఐసీయూస్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు నర్సెస్. అమ్మాయిలు, అబ్బాయిలు. అమ్మాయిలు అయితే మోస్ట్లీ వార్డ్ సైడ్, ఐసీయూ అండ్ దిస్ ఎమర్జెన్సీ వార్డ్ ఇలా చేస్తారు. కానీ బెటర్ స్కోప్ ఉన్నది మేల్ నర్సెస్కి ఎక్కువ ఉంటాయి. అంటే 80-20% తీసుకుంటే అమ్మాయిలు 80% ఉంటే అబ్బాయిలు 20% ఉంటారు. సో చదువుకునేటప్పుడు టఫ్ కాంపిటీషనే ఉంటుంది, బట్ జాబ్ చేసేటప్పుడు చాలా మోర్ ఆపర్చునిటీస్ అనేవి మేల్ నర్సెస్కి ఉంటాయి. సో బీఎస్సీ నర్సింగ్ అయిపోయిన తర్వాత బెటర్ నాలెడ్జ్ ఉంటే మనం క్లినిక్స్ పెట్టుకోవచ్చు, లేదంటే హోమ్ కేర్స్ చేసుకోవచ్చు, హాస్పిటల్ డ్యూటీస్ ఆన్ కాల్ డ్యూటీస్ చేసుకోవచ్చు. చాలా మనకి ఓవర్ టైం కూడా చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది హాస్పిటల్ సైడ్. లేదు అంటే మనం ఇండస్ట్రియల్ సైడ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఎగ్జామ్ ప్రిపరేషన్. ఎగ్జామ్కి మనం చాలా ఇప్పుడు నోటిఫికేషన్స్ అయితే పడుతున్నాయి. లైక్ ఎయిమ్స్, ఆర్ఆర్బి, నార్సెట్ అండ్ ఎంహెచ్ఎస్ఆర్బి ఇలాంటి నోటిఫికేషన్స్ పడ్డప్పుడు మనం ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే బెటర్ లక్ మనకి వస్తుందా రాదా అని పక్కన పెడితే మనం బెటర్ ఇంప్రూవ్మెంట్ అనేది చూసుకోవాలి. సో మనం ఎవ్రీ 3 monthsకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే పడుతూ ఉంటాయి. లైక్ ఆర్ఆర్బి, ఎయిమ్స్, నార్సెట్ అంటాం కదా, ఎయిమ్స్ పడుతూ ఉంటుంది ఎవ్రీ 3 monthsకి. దీని శాలరీ నియర్లీ 80 to 1 lakh అబోనే ఉంటాయి శాలరీస్. సో ట్రై చేయండి, ఖచ్చితంగా జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బెటర్ స్కోప్. నర్సింగ్ చేసిన తర్వాత క్లినిక్ పెట్టుకోండి, లేదంటే అబ్రాడ్కి జంప్ అయిపోండి. సో నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.